హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చ యూట్యూబ్ ఛానల్. ఛాంపియన్ ట్రోఫీ ప్రారంభానికి ముందు మరి రోహిత్ శర్మ మాత్రమైతే ఒక అరుదైన రికార్డు పైన అయితే కన్నేయడం జరిగింది. రోహిత్ శర్మ క్రియేట్ చేయబోయే రికార్డు ఏంటిది, ఇప్పటి వరకు ఆ రికార్డు ఏ ప్లేయర్ సాధించడం జరిగింది అనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేస్తాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఛాంపియన్ ట్రోఫీ వచ్చేసరికి పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు అయితే జరగబోతుంది. మన టీమిండియా మ్యాచ్ వచ్చేసరికి హైబ్రిడ్ మోడల్లో దుబాయ్ వేదిక జరగబోతున్నట్లయితే ఐసీసీ అయితే ప్రకటించడం జరిగింది. ఇప్పటికే మన టీమిండియా వచ్చేసరికి దుబాయ్ అయితే చేరుకోవడం జరిగింది. అక్కడ ప్రాక్టీస్ సెషన్లో కూడా పాల్గొనడం అయితే జరుగుతున్నట్లు అయితే మనకైతే వినిపిస్తున్నాయి. ఛాంపియన్ ట్రోఫీ ప్రారంభానికి ముందు మాత్రం అయితే టీమిండియాకి ఎటువంటి వామప్ మ్యాచ్లు అయితే ప్రజెంట్ వరకు అయితే లేదని డైరెక్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్తోనే తలబడబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం ప్రజెంట్ వరకు అయితే ఛాంపియన్ ట్రోఫీ ప్రారంభానికి ముందే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రమైతే ఒక అరుదైన రికార్డుని అయితే అందుకోబోతున్నాడు. ఆ రికార్డు ఏంటిది, ఇప్పటి వరకు వన్డే కెరీర్లో రోహిత్ శర్మ వచ్చేసరికి 10,988 పరుగులు అయితే చేయడం జరిగింది. ఇంకా 12 పరుగులు చేస్తే 11,000 పరుగులు చేసి ఘనతను అయితే సాధించబోతున్నాడు. అతి తక్కువ మ్యాచ్ల్లోనే అత్యంత వేగంగా 11,000 పరుగులు అందుకున్న సెకండ్ బ్యాటర్గా అయితే రికార్డుని అయితే నెలకొల్పబోతున్నట్లయితే తెలుస్తుంది. రోహిత్ శర్మ వచ్చేసరికి ఇప్పటి వరకు 268 వన్డేలు ఆడి మొత్తం 10,988 పరుగులు అయితే సాధించడం జరిగింది. అందులో 32 సెంచరీలు, అదేవిధంగా 57 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా వన్డే ఫార్మాట్లో హైయెస్ట్ స్కోర్ చేసింది 264 పరుగులతో చేయడం జరిగింది రోహిత్ శర్మ. ఇంకా 12 పరుగులు చేస్తే మాత్రం అయితే 11,000 క్లబ్లో అయితే చేరబోతున్నాడు. అది బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్లో ఈ రికార్డుని అయితే నెలకొల్పే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. వన్డే కెరీర్లో అత్యధిక వేగంగా 11,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ళలో చూసుకుంటే రెండో ప్లేయర్గా అయితే రికార్డుని అయితే నెలకొల్పబోతున్నాడు. మొట్టమొదటిగా చూసుకుంటే వన్డేలు అత్యంత వేగంగా 11,000 పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి బ్యాటర్గా మన టీమిండియా స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లీ అయితే ఉండడం జరిగింది. విరాట్ కోహ్లీ వచ్చేసరికి కేవలం 222 మ్యాచ్ల్లోనే 11,000 పరుగులు అయితే అందుకోవడం జరిగింది. మొట్టమొదటిగా అయితే ఈ రికార్డుని అయితే విరాట్ కోహ్లీ అయితే నెలకొల్పడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు రోహిత్ శర్మ అయితే అందుకోబోతున్నాడు. ఆ తర్వాత చూసుకుంటే మన క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ 276 ఇన్నింగ్స్లో అందుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 286 మ్యాచ్లో ఇది అందుకోవడం జరిగింది. ఆ తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 288 మ్యాచ్లో రికార్డ్ 11,000 పరుగులు అయితే చేయడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే జాక్ కలీస్ 293 మ్యాచ్ల్లోనే ఈ ఘనతను అయితే సాధించడం జరిగింది. ఇప్పటి వరకు టాప్ 5లో చూసుకుంటే మాత్రమైతే మన టీమిండియా ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది. టాప్ 3లో వచ్చేసరికి ఇప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్ ముగ్గురు ప్లేయర్స్లు మాత్రమైతే కన్ఫర్మ్ అవ్వడం అయితే జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే వన్డే క్రికెట్లో 11,000 పరుగులు చేసిన ఓన్లీ 9 మంది ప్లేయర్స్ మాత్రమే 11,000 పరుగులు అయితే పూర్తి చేయడం జరిగింది. అందులో చూసుకుని మన భారత్ ప్లేయర్లు 5 అయితే ఉండడం జరిగింది. ఇది ఒక విశేషం అని కూడా చెప్పుకోవచ్చు. మరి చూద్దాం బంగ్లాదేశ్తో జరగబోయే మ్యాచ్లో మా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను అందుకోబోతున్నాడా లేదా అనేది అయితే చూద్దాం. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.